హలో అండి. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని పనబాక. నేను జనరల్గా మన డైలీ లైఫ్లో మనం మాట్లాడుకునే వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనే దాని గురించి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఐ మీన్ డైలీ యూజ్డ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ త్రూ తెలుగు. మీరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నా ఛానల్ని లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. మరెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో టు ది టాపిక్. ఈరోజు వీడియోలో మనం ఆమెని కలవడానికి ఏదో ఒక మార్గం తప్పక ఉంటుంది, లేదా వాళ్ళని ఒప్పించడానికి ఏదో ఒక మార్గం తప్పక ఉంటుంది. ఇలా ఏదో ఒక మార్గం అనే వర్డ్ని కూడా మనం మన డైలీ లైఫ్లో చాలా సందర్భంలో యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్, విదేశాలకు వెళ్ళడానికి ఏదో ఒక మార్గం తప్పక ఉంటుంది. దీని ఇంగ్లీష్లో దేర్ మస్ట్ బీ సమ్ వే టు గో అబ్రాడ్. దేర్ మస్ట్ బీ సమ్ వే అంటే ఏదో ఒక మార్గం ఉంటుంది. టు గో అబ్రాడ్ అంటే విదేశాలకి వెళ్ళడానికి. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, అతనిని వదిలించుకోవడానికి ఏదో ఒక మార్గం తప్పక ఉంటుంది. అతనిని వదిలించుకోవడానికి ఏదో ఒక మార్గం తప్పక ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో దేర్ మస్ట్ బీ సమ్ వే టు గెట్ రిడ్ ఆఫ్ హిమ్. దేర్ మస్ట్ బీ సమ్ వే అంటే ఏదో ఒక మార్గం ఉంటుంది. టు గెట్ రిడ్ ఆఫ్ హిమ్ అంటే అతనిని వదిలించుకోవడానికి అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, ఆమెని కలవడానికి ఏదో ఒక మార్గం తప్పక ఉంటుంది. ఆమెని కలవడానికి ఏదో ఒక మార్గం తప్పక ఉంటుంది. సో దీని ఇంగ్లీష్లో దేర్ మస్ట్ బీ సమ్ వే టు మీట్ హర్. దేర్ మస్ట్ బీ సమ్ వే అంటే ఏదో ఒక మార్గం ఉంటుంది. టు మీట్ హర్ అంటే ఆమెని కలవడానికి. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, నిజం కనుక్కోవడానికి ఏదో ఒక మార్గం తప్పక ఉంటుంది. నిజం కనుక్కోవడానికి ఏదో ఒక మార్గం తప్పక ఉంటుంది. సో దీని ఇంగ్లీష్లో దేర్ మస్ట్ బీ సమ్ వే టు ఫైండ్ ద ట్రూత్. టు ఫైండ్ ద ట్రూత్ అంటే నిజం కనుక్కోవడానికి. దేర్ మస్ట్ బీ సమ్ వే అంటే ఏదో ఒక మార్గం ఉంటుంది, తప్పక ఉంటుంది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, తప్పించుకోవడానికి ఏదో ఒక మార్గం తప్పక ఉంటుంది. తప్పించుకోవడానికి కూడా ఏదో ఒక మార్గం తప్పకుండా ఉంటుంది అని. సో దీన్ని ఇంగ్లీష్లో దేర్ మస్ట్ బీ సమ్ వే టు ఎస్కేప్. టు ఎస్కేప్ అంటే తప్పించుకోవడానికి ఏదో ఒక మార్గం తప్పక ఉంటుంది అంటే దేర్ మస్ట్ బీ సమ్ వే. సో ఈ విధంగా మనం ఏదో ఒక మార్గం తప్పక ఉంటుంది అనే వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి, అతనికి వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు, లేదా మాకు అప్పు తీసుకోవడం ఇష్టం లేదు, లేదా అతనికి ఆమెని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఈ విధంగా ఇష్టం లేదు అనే దాని గురించి కూడా మనం చాలా సందర్భంలో మాట్లాడుతూ ఉంటాం కదా. సో ఈ వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్, వాళ్ళకి ఇక్కడికి రావడం ఇష్టం లేదు. వాళ్ళకి ఇక్కడికి రావడం ఇష్టం లేదు. దీని ఇంగ్లీష్లో దే ఆర్ నాట్ ఫాండ్ ఆఫ్ కమింగ్ హియర్. దే ఆర్ నాట్ ఫాండ్ ఆఫ్ కమింగ్ హియర్ అంటే వాళ్ళకి ఇక్కడికి రావడం ఇష్టం లేదు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, ఆమెకి అతనితో పని చేయడం ఇష్టం లేదు. ఆమెకి అతనితో పని చేయడం ఇష్టం లేదు. దీని ఇంగ్లీష్లో షీ ఈస్ నాట్ ఫాండ్ ఆఫ్ వర్కింగ్ విత్ హిమ్. షీ ఈస్ నాట్ ఫాండ్ ఆఫ్ వర్కింగ్ విత్ హిమ్ అంటే ఆమెకి అతనితో పని చేయడం ఇష్టం లేదు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, అతనికి కాఫీ తాగడం ఇష్టం లేదు. అతనికి కాఫీ తాగడం ఇష్టం లేదు. దీని ఇంగ్లీష్లో హీ ఈస్ నాట్ ఫాండ్ ఆఫ్ హ్యావింగ్ కాఫీ. హ్యావింగ్ కాఫీ అంటే కాఫీ తాగడం ఇష్టం లేదు అనేదాన్ని హీ ఈస్ నాట్ ఫాండ్ ఆఫ్ హ్యావింగ్ కాఫీ. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, అతనికి ఆమెని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అతనికి ఆమెని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దీని ఇంగ్లీష్లో హీ ఈస్ నాట్ ఫాండ్ ఆఫ్ మ్యారీయింగ్ హర్. హీ ఈస్ నాట్ ఫాండ్ ఆఫ్ మ్యారీయింగ్ హర్ అంటే అతనికి ఆమెని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, నాకు ఆ కార్ కొనడం ఇష్టం లేదు. నాకు ఆ కార్ కొనడం ఇష్టం లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ నాట్ ఫాండ్ ఆఫ్ బయింగ్ దట్ కార్. ఐ ఆమ్ నాట్ ఫాండ్ ఆఫ్ బయింగ్ దట్ కార్ అంటే నాకు ఆ కార్ కొనడం ఇష్టం లేదు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్, అతనికి వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు.
అతనికి వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు. సో దీన్ని ఇంగ్లీష్లో హీఈస్ నాట్ ఫాండ్ ఆఫ్ గోయింగ్ టు దేర్ హోమ్. హీఈస్ నాట్ ఫాండ్ ఆఫ్ గోయింగ్ టు దేర్ హోమ్ అంటే అతనికి వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ మాకు అప్పు తీసుకోవడం ఇష్టం లేదు. మాకు అప్పు తీసుకోవడం ఇష్టం లేదు. సో దీన్ని ఇంగ్లీష్లో వీఆర్ నాట్ ఫాండ్ ఆఫ్ బారోయింగ్ మనీ. వీఆర్ నాట్ ఫాండ్ ఆఫ్ బారోయింగ్ మనీ అంటే మాకు అప్పు తీసుకోవడం ఇష్టం లేదు అని. అదేవిధంగా ద లాస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఆమెకి స్వీట్స్ తినడం ఇష్టం లేదు. ఆమెకి స్వీట్స్ తినడం ఇష్టం లేదు. సో దీని ఇంగ్లీష్లో షీ ఈస్ నాట్ ఫాండ్ ఆఫ్ ఈటింగ్ స్వీట్స్. షీ ఈస్ నాట్ ఫాండ్ ఆఫ్ ఈటింగ్ స్వీట్స్ అంటే ఆమెకి స్వీట్స్ తినడం ఇష్టం లేదు అని. సో ఈ విధంగా మనం ఇష్టం లేదు అనేవన్నీ కూడా యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఆమె నా అభ్యర్థన మేరకు అక్కడికి వెళ్ళింది అంటే నేను రిక్వెస్ట్ చేయడం వల్ల అక్కడికి వెళ్ళింది అని. అలాగే ఆమె నా అభ్యర్థన మేరకు నీతో మాట్లాడింది లేదా వాళ్ళు నా అభ్యర్థన మేరకు నీకు డబ్బులు ఇచ్చారు. ఈ విధంగా అభ్యర్థన మేరకు అనేవన్నీ కూడా యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ అతను నా అభ్యర్థన మేరకు ఆ కాలేజీలో జాయిన్ అయ్యాడు. అతను నా అభ్యర్థన మేరకు ఆ కాలేజీలో జాయిన్ అయ్యాడు. సో దీని ఇంగ్లీష్లో హీ జాయిన్ దట్ కాలేజ్ ఆన్ మై రిక్వెస్ట్. హీ జాయిన్ దట్ కాలేజ్ ఆన్ మై రిక్వెస్ట్ అంటే అతను నా అభ్యర్థన మేరకు ఆ కాలేజీలో జాయిన్ అయ్యాడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు నా అభ్యర్థన మేరకు నీ పని చేశారు. వాళ్ళు నా అభ్యర్థన మేరకు నీ పని చేశారు. సో దీన్ని ఇంగ్లీష్లో దే డిడ్ యువర్ వర్క్ ఆన్ మై రిక్వెస్ట్. దే డిడ్ అంటే వాళ్ళు చేశారు. ఏం చేశారు అంటే యువర్ వర్క్ అంటే మీ పని. ఆన్ మై రిక్వెస్ట్. ఆన్ మై రిక్వెస్ట్ అంటే నా అభ్యర్థన మేరకు. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ ఆమె నా అభ్యర్థన మేరకు ఇదంతా సహించింది. ఆమె నా అభ్యర్థన మేరకు ఇదంతా సహించింది. సో దీన్ని ఇంగ్లీష్లో షీ టోలరేటెడ్ ఆల్ దిస్ ఆన్ మై రిక్వెస్ట్. షీ టోలరేటెడ్ అంటే ఆమె సహించింది. ఆల్ దిస్ ఆన్ మై రిక్వెస్ట్ అంటే ఇదంతా నా అభ్యర్థన మేరకు. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు నా అభ్యర్థన మేరకు నీకు డబ్బులు ఇచ్చారు. వాళ్ళు నా అభ్యర్థన మేరకు నీకు డబ్బులు ఇచ్చారు. సో దీన్ని ఇంగ్లీష్లో దే గేవ్ యూ మనీ ఆన్ మై రిక్వెస్ట్. దే గేవ్ యూ మనీ ఆన్ మై రిక్వెస్ట్ అంటే వాళ్ళు నా అభ్యర్థన మేరకు నీకు డబ్బులు ఇచ్చారు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ అతను నా అభ్యర్థన మేరకు ఆ ఇల్లు కొన్నాడు. అతను నా అభ్యర్థన మేరకు ఆ ఇల్లు కొన్నాడు. సో దీన్ని ఇంగ్లీష్లో హీ బాట్ దట్ హౌస్ ఆన్ మై రిక్వెస్ట్. హీ బాట్ అంటే అతను కొన్నాడు. ఏం కొన్నాడు అంటే ఆ ఇల్లు అంటే దట్ హౌస్. ఆన్ మై రిక్వెస్ట్ అంటే నా అభ్యర్థన మేరకు. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. వాళ్ళు నా అభ్యర్థన మేరకు నీ పని చేశారు. వాళ్ళు నా అభ్యర్థన మేరకు నీ పని చేశారు. సో ఇఫ్ యూ know this one in English, please you can comment in the comment section. Thank you for watching.